మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను గౌస్య. సంతోషంలో ఎవరైనా ఉంటారు, కానీ ఆపదలో అండగా నిలిచేవాడే నిజమైన మిత్రుడు. పల్లవి ప్రశాంత్ ఇష్యూలో సింగర్ బోలే షావలి నిజమైన హీరో అనిపించారు. బోలే అంటే హీరో అని బిగ్ బాస్ అనడం కాదు, తాను నిజంగానే హీరో అని అనిపించాడు బోలే. నిజానికి ప్రశాంత్ ఫ్యాన్స్ కొంతమంది అల్లరి మూకాలు జరిపిన దాడిలో బోలే కూడా బాధితుడే. అతని కారుని కూడా ధ్వంసం చేశారు. కారు అద్దాలు బద్దలు కొట్టొద్దని చేతులెత్తి మొక్కాడు. తన కారుని కొడుతున్న ప్రతి బద్మాష్ గాడికి చేతులెత్తి దండం పెట్టినా కూడా వాళ్ళు వినలేదు. బోలే కారుని కూడా ధ్వంసం చేశారు. అయినప్పటికీ కూడా ప్రశాంత్ ఫ్యాన్స్పై కానీ, విధ్వంసం సృష్టించిన అల్లరి మూకాలతో కానీ బోలే దురుసుగా ప్రవర్తించలేదు. చేతులెత్తి మొక్కాడే తప్పితే ఎక్కడా నోరు జారలేదు. తీరా ఈ ఇష్యూలో ప్రశాంత్ అరెస్టు కావడంతో అతన్ని విడిపించడానికి కర్త కర్మ క్రియ అన్నీ బోలే అయ్యాడు. కటకటాల్లో ఉన్న మిత్రుడిని విడిపించి తీసుకుని వచ్చే వరకు నిద్రపోలేదు బోలే. అయితే జరిగిన ఘటనలో పల్లవి ప్రశాంత్ కూడా బాధ్యుడే కావడంతో పోలీసులు అరెస్టు చేసి 14 రోజులు రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఇష్యూలో రైతు బిడ్డ కోసం బోలే షావలి పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఆ రైతు బిడ్డ కోసం ఈ డప్పు బిడ్డ నడుం బిగించాడు. లాయర్లను కలిసి పల్లవి ప్రశాంత్ని బెయిల్పై తీసుకుని రావడానికి చాలా కష్టపడ్డాడు. చివరికి ప్రశాంత్కి 48 గంటల్లోనే బెయిల్ రావడంతో కీలక పాత్ర పోషించాడు సింగర్ బోలే. ప్రశాంత్కి బెయిల్ మంజూరు కాగానే మీడియా ముందుకు వచ్చిన బోలే తనదైన శైలిలో పాట బిడ్డగానే పాట అందుకుని తన ఆనందాన్ని పంచుకున్నాడు. స్నేహబంధము ఎంత మధురము అని పాట అందుకుని ప్రశాంత్కి బెయిల్ రావడంతో సహకరించిన లాయర్లకు కృతజ్ఞతలు తెలుపుతూ లాయర్ని ముద్దాడి మరీ సంతోషాన్ని పంచుకున్నాడు బోలే. ఈ సందర్భంగా బోలే మాట్లాడుతూ రైతు బిడ్డకి న్యాయం జరిగింది, 15,000 పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేయడం జరిగింది. పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయిన 48 గంటల్లో బెయిల్ వచ్చేటట్టు చేశాం. జడ్జి గారికి పాదాభివందనం. ప్రశాంత్ తమ్ముడు జైలు నుంచి విడుదల కాబోతున్నాడు. ప్రాసెస్ పూర్తి అయితే శుక్రవారం నాడే రిలీజ్ కావచ్చు, లేదంటే సోమవారం నాడు జైలు నుంచి రిలీజ్ అవుతాడు. ఈ సందర్భంగా అడ్వకేట్లందరికీ ధన్యవాదాలు. మాకు సహకరించిన బిగ్ బాస్ టీంకి, శివాజీ అన్నకి, తోటి మా బిగ్ బాస్ టీంకి అందరికీ చేతులెత్తి మొక్కుతున్నా. ఇలాంటి పొరపాట్లు మళ్ళీ జరగకుండా చూసుకుంటాం. పోలీస్ వారికి మరొకసారి క్షమాపణని తెలియజేస్తున్నాం అని అన్నారు సింగర్ బోలే షావలి.